కర్ణాటక స్టైల్ మద్దూరు వడ చేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి, అదే కప్పుతో అరకప్పు శనగపిండి వేయాలి. 1 స్పూను పచ్చిశనగపప్పు మరియు 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు వేయాలి. 2-3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 పెద్ద ఆనియన్ సన్నగా తరిగింది, 1 రెమ్మ కరివేపాకు సన్నగా తరిగింది మరియు 1 స్పూను వెన్నని కరిగించి వేశాను. 1/4 స్పూను ఇంగువ వేశాను. రుచికి తగినంత సాల్ట్. మీకు కావాలంటే సన్నగా కట్ చేసిన గార్లిక్ని యాడ్ చేసుకోవచ్చు. నేను నెమ్మదిగా నీరు వేసి పిండిని చపాతీ ముద్దలాగా కలిపాను. మీకు ఇష్టమైతే వేరుశనగపప్పు లేదా జీడిపప్పును కూడా సన్నగా కట్ చేసినవి వేసుకోవచ్చు. మా ఇంట్లో నచ్చరు, అందుకే నేను అవి వేయలేదు. తర్వాత ఆ ముద్దని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఆ బాల్స్ని ఒక పేపర్కి ఆయిల్ అంటించి వడల మాదిరిగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ దళసరిగా ఉండకూడదు. వడల మాదిరిగా ఒత్తుకున్న వాటిని కడాయిలో వేపడానికి తగినంత నూనె వేసి, నూనె బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క వడలని తీసి అందులో నిదానంగా వేయాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన రంగు వస్తుంది కానీ లోపలి వరకు ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని వడలని తీసేయాలి. నేను మరొక సెట్టు వేశాను. నేను తీసుకున్న పిండి పరిమాణానికి 14-16 వరకు మద్దూరు వడలు వస్తాయి. దోరగా నిదానంగా బాగా వేపుకోవాలి. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే 4 రోజులైనా స్టోర్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ టైంకి చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కరకరలాడే మద్దూరు వడ రెడీ. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్.